హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. జాతీయ ఆరోగ్య మిషన్లో మనకు స్టాఫ్ నర్స్ కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కావచ్చు, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే సపోర్టింగ్ స్టాఫ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే అలానే కొద్దిగా ఒకప్పుడు ఉంది, కొంతమందికి అది కూడా లేదు. అలానే మనకు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకుంటే జాబ్ అనేది వస్తుంది. కేవలం 10th క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ జాబ్ అనేది వస్తాయండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జాతీయ ఆరోగ్య మిషన్లు మనకు డిఫరెంట్గా లోయర్ అంటే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటారు. ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 15,000 వరకు మీకు శాలరీ ఇస్తారు. అలానే ఫార్మసిస్ట్ జాబ్స్కి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 10తో పాటు అలానే డి కావచ్చు, బి కావచ్చు, ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, అలానే మనకు ఇంటర్మీడియట్ తర్వాత దానికి సంబంధించి ఫార్మసీకి సంబంధించిన ఏదైనా కోర్సు ఉన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 23,400 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే మనకు 10th క్లాస్తో పాటు మనకు ఎంఎల్డిసి సంబంధించి అంటే మనకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఇక్కడ 23,000 పైన ఇక్కడ మీకు ఇందులో కూడా శాలరీ అనేది ఇస్తారు. అలానే స్టాఫ్ నర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ డిప్లొమా అంటే జేఎన్ఎం చేసిన వాళ్ళు అలానే బ్యాచులర్ డిగ్రీలో నర్సింగ్ చేసిన వాళ్ళు అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 27,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. అలానే డాక్టర్ జాబ్స్ ఉన్నాయి. అలానే మనం చూసుకుంటే డిఫరెంట్ ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఫుల్ పీడిఎఫ్ అనేది మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఇది మీకు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే రిలీజ్ కావడం జరిగిందండి. అయితే ఇక్కడ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే లోకల్ పర్సన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చిత్తూరు జిల్లా అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఫీజు 500 ఇచ్చారు. అలానే ఎస్సీ పర్సన్స్ కి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి ఆ ఫీజు అనేది లేదు. ఈ నెల 13వ తేదీ లోపల మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై అనేది ఆఫ్లైన్ లో చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది కూడా దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్అప్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అలానే అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ అలానే నోటిఫికేషన్ డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారంటే మీకు 100% మనం వీడియో చేయకముందు అక్కడ అప్డేట్ అనేది దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా దొరుకుతుంది. అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.